పోలవరం బనకచర్ల లింకుపై రాష్ట్ర ఎంపీలతో మీటింగ్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అన్ని పార్టీల రాజ్యసభ, లోక్సభ ఎంపీలను ఆహ్వానించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండిని ప్రత్యేకంగా పిలిచింది. అయితే మీటింగ్కు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు వస్తారా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు బనకచర్లపై సీఎం రేవంత్ కేంద్రానికి లేఖ రాయాలన్నారు కిషన్ రెడ్డి. అటు బనకచర్లను కిషన్ రెడ్డి, బండి అడ్డుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. బనకచర్లపై తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోవడం లేదు అన్నారు. ఏపీ సర్కార్ బనకచర్లపై స్పీడ్ పెంచారు బాబు. పర్యావరణ అనుమతుల కోసం కేంద్ర మంత్రులతో లాబియింగ్ చేస్తున్నారు చంద్రబాబు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్రానికి రాష్ట్ర సర్కార్ లేఖలు రాసింది. ఇదే అంశంపై అప్డేట్స్ అందించడానికి సత్యం లైవ్ లో ఉన్నారు. సత్యం, రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్న మీటింగ్ కి బీజేపీ ఎంపీలు వచ్చే ఛాన్స్ ఉందా? ఈరోజు సాయంత్రం 4 గంటలకు సెక్రటరియట్లో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ఎంపీని ఆహ్వానించింది. ఈరోజు బనకచెర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్వహిస్తే తెలంగాణకు ఎక్కడ ఎంత నష్టం జరుగుతున్న అంశంపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. దానికి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలను ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే సాయంత్రం జరిగే ఇరిగేషన్ సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి బీజేపీ ఎంపీలు వస్తారా రారా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎంపీలతో జూమ్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన అఖిలపక్ష సమావేశానికి వెళ్ళాలా లేదా, వెళ్తే పార్టీ వాయిస్ ఏం చెప్పాలనే అంశంపై కూడా కిషన్ రెడ్డి అందరు ఎంపీలతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన మరి కాసేపట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కేంద్రంతో చాలా సందర్భాల్లో సంప్రదింపులు కొనసాగిస్తుంది. నిన్న పర్యావరణ అనుమతుల కోసం కూడా కేంద్రంలో ఇరిగేషన్ సంబంధించిన వారితో సమావేశం నిర్వహించింది. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల నిర్మాణం పూర్తి చేయాలి, గోదావరి ద్వారా రాయలసీమకు నీరు తీసుకుపోతామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ వాదనను బలంగా కేంద్రం ముందు వినిపించి అనుమతులు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక దీన్ని అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం బీజేపీపై ఒత్తిడి తెస్తుంది. చాలా సందర్భాల్లో కేంద్రం అనుమతి తీసుకు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్వహిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఇద్దరు అడ్డుకోవాలని కూడా చాలా సందర్భాల్లో వారు లేఖలు రాశారు, వారు డిమాండ్ కూడా చేశారు. కానీ బీజేపీ గతంలో కేంద్రాన్ని లేఖ రాయండి, ఇప్పటికీ కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు, అవసరమైతే అఖిలపక్ష పిలవండి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష నిర్వహిస్తుంది. అఖిలపక్ష సమావేశానికి బీజేపీ ఎంపీలు వస్తారా, వస్తే బీజేపీ ఎంపీలు ఏం మాట్లాడబోతున్నారు, బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతిస్తే కేంద్రం అనుమతిస్తే తెలంగాణకు భారీ నష్టం జరుగుతుంది. ఇది ఇరిగేషన్ పరంగా తెలంగాణకు జరుగుతున్న నష్టానికి సంబంధించి బీజేపీ సహకరించలేదనే ఒక వాదన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ అఖిలపక్షానికి వస్తుందా లేదా, అఖిలపక్షానికి వస్తే బీజేపీ వాదన ఏ విధంగా ఉండబోతున్న అంశంపై కూడా ప్రస్తుతానికి ఉత్కంఠ కొనసాగుతుంది. గతంలో బీసీ కులగణనకు సంబంధించి నిర్వహించిన అఖిలపక్షానికి కూడా ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు అఖిలపక్షానికి దూరంగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నిర్వహిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు నష్టం జరగబోతున్న ఏపీ నిర్వహిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన అఖిలపక్షానికి బీజేపీ వస్తుందా లేదని మాత్రం ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇప్పుడైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్టీ వర్షన్ చెప్పే అవకాశం ఉంది. కానీ బీజేపీ ఈ అఖిలపక్ష సమానికి వస్తుంది లేదని మాత్రం ఇంకా ఇప్పుడైతే క్లారిటీ లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ తన సొంతంగా ఇప్పటికే ఆ పార్టీ బనకచెర్ల ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసింది. ఎక్కడ తెలంగాణ నష్టం జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానిపై ఒత్తిడి తెస్తలేదు, బీజేపీ ఎంపీలంతా కూడా చాలా సైలెంట్గా ఉన్నారు అంశాన్ని కూడా బీఆర్ఎస్ సొంతంగా తెర మీద తీసుకొచ్చింది. కానీ ఈరోజు నిర్వహిస్తున్న అఖిలపక్షానికి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీలు వస్తారా రాని మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఆ పార్టీ నుంచి కూడా ఇప్పటివరకు ఎలాంటి రిప్లై రాలేదు ప్రభుత్వానికి. ఇటు ప్రతిపక్షంలో ఉన్న తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఈరోజు సాయంత్రం జరగబోయే అఖిలపక్ష సమావేశానికి సంబంధించి
వారు వస్తారా రాలని మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ సమావేశం ఇంకా కొనసాగుతుంది. ఆ పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు.